నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియా యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిపై ప్రపంచ దేశాలు వేసిన అంచనాలు తలకిందలయ్యాయి. హిందూ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన డియాగో గార్సియా అమెరికా బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ ఘటనతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం 4000 కిలోమీటర్ల మార్కును దాటేసిందని స్పష్టమవుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ ఆ క్షిపణులను ఎలా అడ్డుకున్నాయి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో 3 వారాలుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు మహా సంగ్రామంగా మారబోతోందా? ఇరాన్ ప్రయోగించిన లేటెస్ట్ బాలిస్టిక్ మిసైల్స్ ఇప్పుడు ఇదే సంకేతాన్నిస్తున్నాయి. అమెరికాలోని వైట్ హౌస్ నుండి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ వరకు ప్రతి చోట ఇప్పుడు ఒకటే చర్చ. ఇరాన్ ఇంత సుదూర లక్ష్యాలను ఛేదించగలదా? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఇరాన్ తన భూభాగం నుండి డియాగో గార్సియాలోని అమెరికా వ్యూహాత్మక స్థావరంపై 2 శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. నిజానికి ఇరాన్ నుండి ఈ సైనిక స్థావరం సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం ఏమనుకుందంటే ఇరాన్ దగ్గర కేవలం 2000 నుండి 3000 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణులు మాత్రమే ఉన్నాయని భావించింది. కానీ తాజా దాడి ప్రయత్నంతో టెహ్రాన్ అమ్ముల పొదిలో 4000 కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా ఛేదించే క్షిపణులు ఉన్నాయని తేలింది. ఇది అమెరికా రక్షణ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే 4000 కిలోమీటర్ల రేంజ్ అంటే ఇరాన్ ఇప్పుడు కేవలం పశ్చిమాసియానే కాదు, యూరప్, దక్షిణాసియాలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలదు. అయితే ఈ దాడిలో ఇరాన్ లక్ష్యం నెరవేరలేదు. ప్రయోగించిన 2 క్షిపణులలో ఒకటి మార్గ మధ్యలోని సాంకేతిక లోపంతో కూలిపోగా, రెండో క్షిపణి అమెరికా యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఇంటర్సెప్టర్ గాలిలోనే అడ్డుకుంది. ఈ ఘటనపై పెంటగాన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించినప్పటికీ లోపల మాత్రం హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇరాన్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా పశ్చిమ దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపిందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ విశ్లేషించారు. ట్రంప్, నేతన్యాహు గతంలో చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయి. ఇరాన్ రహస్యంగా ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేస్తోందన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. డియాగో గార్సియా వంటి సుదూర ప్రాంతాలను టార్గెట్ చేయడం అంటే అమెరికా సురక్షిత స్థావరాలు కూడా ఇప్పుడు ఇరాన్ గురిలో ఉన్నాయని అర్థం. ఈ పరిణామం పశ్చిమాసియా యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చడమే కాకుండా ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచునకు నెట్టేలా కనిపిస్తోంది.